ఒలింపిక్స్ లో వేటు పడిన వినేష్ ఫోగట్ లక్కీ ఛాన్స్ లభించింది. తన అనర్హత వేటుపై అపీల్ కు వెళ్ళింది ఫోగట్. ఇక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది ఫోగట్. తనకు రజత పరకం ఇవ్వాలని కూడా అపీల్ చేసింది. తాత్కాలికంగా ప్యారిస్ లో కాస్ అంటే అక్కడ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ దాన్ని బెంచ్ ఏర్పాటు చేశారు. ఫోగట్ తరపున వాదించనున్నారు నలుగురు లాయర్లు. ఇక ఒలింపిక్స్ లో వివాదాలకు పరిష్కరించేందుకు ఈ సిఏఎస్ ని ఏర్పాటు చేస్తారు. అంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అనే ఒక బెంచ్ ఏర్పాటు చేస్తారు. ఈ బెంచ్ ద్వారా అక్కడ ఏమైనా కనుక అవకతవకలు జరిగినా, ఒలింపిక్స్ లో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా కూడా దాన్ని ఈ సిఏఎస్ బెంచ్ ద్వారా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటుంటారు. కొంతమంది లాయర్లు, జడ్జిలు కూడా ఉంటారు ఇందులో. అయితే డోపింగ్ కేసుల పైన సిఏఎస్ లోనే విచారణ జరుగుతోంది. సో దీనికి సంబంధించి మనతో పాటుగా వెంకట్ జాయిన్ అవుతున్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. ఎస్ వెంకట్ గారు, నమస్తే. వెంకట్ గారు వినబడుతోందా? చెప్పండి. ఎస్, ఇప్పుడు మరొక అవకాశం కోసం వినేష్ ఫోగట్ ప్రయత్నం చేస్తోంది. సిఏఎస్ ని ఆశ్రయించింది. తనకి కంబైన్డ్ రజతం ఇవ్వాలంటూ కూడా తను కోరుతోంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ అవకాశం అంటే ఇక్కడ తను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తనకి? ఇప్పుడు గేమ్ రీప్లే పెట్టే అవకాశాలు అయితే లేవు. ఓకే, ఎందుకంటే 2 days కేటాయించారు 50 kgs అండ్ బిలోకి. ఆ 2 days అయిపోయింది. నిన్న నుంచి 53 kgs మొదలైంది కాబట్టి రీప్లే అనేది ఛాన్స్ లేదు. పోతే సిఏఎస్ కి ఇచ్చినప్పుడు ఏంటంటే తను అడిగింది కూడా లాజికల్ గా కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఫైనల్స్ దాకా వచ్చిందంటే సెమీఫైనల్స్ లో వేమెంట్ లేకుండా ఆడలేదు, వే చేస్తే నార్మల్ గా ఉంది. సో ఆ టైం దాకా సెమీఫైనల్స్ ఆడి గెలిచేదాకా వెయిట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఫైనల్స్ కి వచ్చేటప్పటికి వెయిట్ పెరిగింది అంటే ఫైనల్స్ కి అనర్హత అంటే డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ మొదటి నుంచి ఆడి గెలిచిన 5 out of 5 గెలిచిన తీసేందుకు వీలు లేదు. సో దాని మీద సిఏఎస్ ఏమైనా కొంచెం పరిశీలిస్తే కనుక వినేష్ ఫోగట్ అప్లై చేసిన దాంట్లో అంటే న్యాయం చేయాలని చెప్పి గేమ్ కి, తనకి కాదు గేమ్ కి, ఒలింపిక్ గేమ్ కి న్యాయం చేయాలని చెప్పి అడగడం తప్పలేదు. ఐ థింక్ షీ గాట్ ఎవరీ రైట్ టు గో టు సిఏఎస్. మీరు చెప్పినట్టుగా నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇదే సమయానికి వినేష్ ఫోగట్ కి సంబంధించిన ఛాన్సెస్ ఉంటాయా అని అంటే సెకండ్ వచ్చా అంటే ఇక్కడ సిల్వర్ ఇచ్చావా? ఎందుకంటే అక్కడ వరకు స్ట్రగుల్ చేస్తూ చాలా గేమ్లో పార్టిసిపేట్ చేసి విజయం సాధించి ఆ స్థాయి వరకు చేరింది కాబట్టి సెకండ్ ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. లక్కీగా తనకి ఒక అవకాశం లభించింది, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ని సంప్రదించింది. సో ఎటువంటి వాదన ఉండే అవకాశం ఉంది బిఫోర్ అంటే ఇక్కడ వినేష్ ఫోగట్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఏం జరుగుతుందో కొంత ఉత్కంఠ రేపుతోంది. అయితే గతంలో ఇటువంటి సిచ్యువేషన్ ఏమైనా మనం చూసామా? మనకు జరిగిందా? మీడియాలో ఏదైనా ఉందా? నార్మల్ గా ఇప్పుడు యాంటీడోప్ టెస్ట్ చేసేదానికి దాంట్లో వాళ్ళు దొరుకుతుంటారు. ఒక్కొక్కసారి డిస్క్వాలిఫై చేస్తారు, మ్యాచ్ల మధ్యలో డిస్క్వాలిఫై చేస్తారు, టీమ్స్ మొత్తం డిస్క్వాలిఫై చేసినటువంటి కూడా దాఖలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా తప్పిదం ఏం చేశారంటే ఇండియన్ కాంటిజెంట్ డిఫమిషన్ కానీ లేకపోతే పిటి ఉషా కానీ, చైర్పర్సన్ ఫర్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కానీ, లేకపోతే రెజ్లింగ్ సంబంధించిన సమాఖ్య కానీ భారతదేశంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే వ్యక్తిగత ఎస్, ఇప్పుడు మరొక అవకాశం కోసం వినేష్ ఫోగట్ ప్రయత్నం చేస్తోంది. సిఏఎస్ ని ఆశ్రయించింది. తనకి కంబైన్డ్ రజతం ఇవ్వాలంటూ కూడా తను కోరుతోంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ అవకాశం అంటే ఇక్కడ తను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తనకి? ఇప్పుడు గేమ్ రీప్లే పెట్టే అవకాశాలు అయితే లేవు. ఓకే, ఎందుకంటే 2 days కేటాయించారు 50 kgs అండ్ బిలోకి. ఆ 2 days అయిపోయింది. నిన్న నుంచి 53 kgs మొదలైంది కాబట్టి రీప్లే అనేది ఛాన్స్ లేదు. పోతే సిఏఎస్ కి ఇచ్చినప్పుడు ఏంటంటే తను అడిగింది కూడా లాజికల్ గా కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు ఫైనల్స్ దాకా వచ్చిందంటే సెమీఫైనల్స్ లో వేమెంట్ లేకుండా ఆడలేదు, వే చేస్తే నార్మల్ గా ఉంది. సో ఆ టైం దాకా సెమీఫైనల్స్ ఆడి గెలిచేదాకా వెయిట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఫైనల్స్ కి వచ్చేటప్పటికి వెయిట్ పెరిగింది అంటే ఫైనల్స్ కి అనర్హత అంటే డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ మొదటి నుంచి ఆడి గెలిచిన 5 out of 5 గెలిచిన తీసేందుకు వీలు లేదు. సో దాని మీద సిఏఎస్ ఏమైనా కొంచెం పరిశీలిస్తే కనుక వినేష్ ఫోగట్ అప్లై చేసిన దాంట్లో అంటే న్యాయం చేయాలని చెప్పి గేమ్ కి, తనకి కాదు గేమ్ కి, ఒలింపిక్ గేమ్ కి న్యాయం చేయాలని చెప్పి అడగడం తప్పలేదు. ఐ థింక్ షీ గాట్ ఎవరీ రైట్ టు గో టు సిఏఎస్. మీరు చెప్పినట్టుగా నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇదే సమయానికి వినేష్ ఫోగట్ కి సంబంధించిన ఛాన్సెస్ ఉంటాయా అని అంటే సెకండ్ వచ్చా అంటే ఇక్కడ సిల్వర్ ఇచ్చావా? ఎందుకంటే అక్కడ వరకు స్ట్రగుల్ చేస్తూ చాలా గేమ్లో పార్టిసిపేట్ చేసి విజయం సాధించి ఆ స్థాయి వరకు చేరింది కాబట్టి సెకండ్ ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. లక్కీగా తనకి ఒక అవకాశం లభించింది, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ని సంప్రదించింది. సో ఎటువంటి వాదన ఉండే అవకాశం ఉంది బిఫోర్
అంటే ఇక్కడ వినేష్ ఫోగట్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకా ఏం జరుగుతుందో కొంత ఉత్కంఠ రేపుతోంది. అయితే గతంలో ఇటువంటి సిచ్యువేషన్ మనం చూసామా, మనకు జరిగిందా, మీడియాలో ఏదైనా ఉందా? నార్మల్ గా ఇప్పుడు యాంటీడోప్ టెస్ట్ చేసేదానికి దాంట్లో వాళ్ళు దొరుకుతుంటారు. ఒక్కొక్కసారి డిస్క్వాలిఫై చేస్తారు, మ్యాచ్ల మధ్యలో డిస్క్వాలిఫై చేస్తారు, టీమ్స్ మొత్తం డిస్క్వాలిఫై చేసినటువంటి కూడా దాఖలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా తప్పిదం ఏం చేశారంటే, ఇండియన్ కాంటిజెంట్ డిఫిమిషన్ కానీ, లేకపోతే పిటి ఉషా కానీ, చైర్పర్సన్ ఫర్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కానీ, లేకపోతే రెజ్లింగ్ సంబంధించిన సమాఖ్య కానీ, భారతదేశంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే వ్యక్తిగత కోచ్లు ఉండే కానీ వాళ్ళు కానీ, డైటీషియన్ కానీ, కోచ్లు కానీ, మేనేజర్లు కానీ ఎవరైనా సరే వినీష్ ఫోగట్ తోటి మరి ప్యారిస్ లో ఉండి ఉంటే, ఎప్పుడైతే ముందు రోజునైతే ఆమె 2 kgs and 850 grams పెరిగిందని చెప్పారు కాబట్టి అక్కడి నుంచి వెయిట్ తగ్గడం ఇంపాసిబుల్ అని చెప్పిన తర్వాత, అంటే చివరికి హెయిర్ కట్ చేశారు, వేసుకున్న బట్టల సైజ్ తగ్గించారు, అంటే ఒక్కొక్క గ్రామ్ గురించి కూడా కష్టపడ్డారు, ప్లాన్ చేశారు. దాని బదులు డిహైడ్రేషన్ వచ్చింది, గేమ్స్ ఆడితే అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఉంటే సిల్వర్ మెడల్ వచ్చి ఉండేది. అంటే ఫైనల్స్ లో అమెరికన్ ప్లేయర్ కి వాక్ ఓవర్ ఇచ్చినట్టుగా ఉండేది, తన మెడల్ తనకే వచ్చి ఉండేది, సింపతి కూడా ఉండేది. ఫైనల్స్ దాకా వచ్చి ఆడలేకపోయింది బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ అని చెప్పి ఓ సింపతి కూడా ఉండేది. వెంకట్ గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి. వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్, అంటే మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది, మేము ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నామంటూ రెజ్లర్ వినేష్ ఫోగట్ యొక్క అంకుల్ మహావీర్ ఫోగట్ మాట్లాడుతున్నారు. ఆ డిస్క్వాలిఫికేషన్ విషయంలో కోర్టును ఆశ్రయించే విషయంలో అక్కడ పూర్తి స్థాయిలో ఇండియన్ గవర్నమెంట్ మద్దతుగా ఉంది, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందంటూ వారు మాట్లాడుతున్నారు. ఒకసారి వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటో చూద్దాం. देखिए पहले ये कोर्ट में से जो हमारे जो पहले जो मेडल मिला कोर्ट से, हमें न्यायालय पर पूरा भरोसा है, जो हमें जल्दी न्याय मिलेगा। पूरे कोर्ट कर ले सरकार ने जिस तरह से सहयोग दिया है तो क्या उम्मीद है? तो सरकार ने जो सहयोग किया है, जो UWW भी अपने जो विरोध दर्ज करवाया है और कोर्ट में जो किया है, हम इससे संतुष्ट हैं। कोर्ट का फैसला आना है अभी, तो क्या उम्मीद है आपको कोर्ट के प्रति? देखिए पहले ये कोर्ट में से जो हमारे जो पहले जो मेडल मिला कोर्ट से, हमें न्यायालय पर पूरा भरोसा है, जो हमें जल्दी न्याय मिलेगा। पूरे कोर्ट कर ले सरकार ने जिस तरह से सहयोग दिया है तो क्या उम्मीद है? तो सरकार ने जो सहयोग किया है, जो UWW भी अपने जो विरोध दर्ज करवाया है और कोर्ट में जो किया है। ఎస్ వెంకట్ గారు, నేను వినేష్ ఫోగట్కి సంబంధించి అటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఒక వార్త విన్నాను. మీ దృష్టికి ఎంతవరకు వచ్చింది ఇది? అంటే దీనికి గతంలో జరిగినట్టుగా చూస్తున్నాము. సో 2016లో కూడా ఒలింపిక్స్లో రెజ్లింగ్ సమయంలో 48 kgల్లో ఇక్కడ వినేష్ ఫోగట్ పోటీ పడ్డప్పుడు కూడా అప్పుడు కూడా ఆవిడ 400 గ్రాములు ఎక్కువగా ఉందంటూ కూడా కొన్ని విమర్శలు కావచ్చు, కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో దీనిలో నిజమేంతుంది? ఇంతకు ముందర కూడా 2016లో ఒకసారి డిస్క్వాలిఫై చేశారు, ఇట్లాగే వెయిట్ ఎక్కువగా ఉందని చెప్పి. ఇది సెకండ్ టైం అయితే వినేష్ ఫోగట్ కి. కరెక్ట్, సెకండ్ టైం ఇది వినేష్ ఫోగట్ జరగడము. ఓకే. అయితే 43 kgs రెజ్లింగ్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఓవర్ వెయిట్ వచ్చి ఆడలేదు. ఓకే. అయితే ఇక్కడ కోచ్ లేదా మెంటర్స్ కానీ ఉండుంటే, టీంతో పాటు ఉండుంటే, ప్రాక్టీస్ చేయించే వాళ్ళు కానీ ఎవరన్నా ఉండుంటే, వీళ్ళకి వెయింగ్ మెషిన్ 24/7 అందుబాటులోనే పెట్టాడు. నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను, 24/7 అందుబాటులో పెట్టారు. ఏ టైంలో అయినా సరే అథ్లెట్ వెళ్ళి తన వెయిట్ చూసుకోవచ్చు, వెయిట్ పెరిగిందా తగ్గుందా ఏం చేసింది అనేది. అటువంటిది 4 hours ముందర వాళ్ళు అఫీషియల్ వే చేసే ముందర 4 hours ముందర తను వెళ్ళి వెయిట్ చూసుకున్నప్పుడు ఓవర్ వెయిట్ ఉంది. ఓవర్ వెయిట్ ఉంటే అక్కడి నుంచి నీళ్లు తాగలేదు, అక్కడి నుంచి స్కిప్పింగ్ చేసింది, మళ్ళీ అక్కడి నుంచి సైక్లింగ్ చేసింది, ఆ తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసుకున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళకి, అంటే నార్మల్ గా వచ్చిందా ఇంకా వెయిట్ ఎక్కువ ఉందా. అక్కడైనా కూడా వాక్ ఓవర్ ఇచ్చేసి జరిగిపోయి ఉంటే తన మెడల్ తనకు వచ్చిండేది, ఒలింపిక్ ఫైనలిస్ట్ గా బాగుండేది. ఇది చీట్ చేశారని నేను చెప్పను, బట్ అక్కడ ఆర్గనైజింగ్ కమిటీ కానీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్స్ కానీ, అక్కడ రెఫరీస్ కానీ వాళ్ళ డెసిషన్ ఫైనల్ వాళ్ళే తీసుకుంటారు. అయితే ఫ్యూచర్ లో ఏం జరగాలి, వీళ్ళకి కూడా 2 days బదులు 3 days పెట్టాలా, ఒక గేమ్ కి మధ్య కనీసం 24 hours టైం ఇవ్వాలా, అలాంటిది ఏమన్నా టెక్నికల్ పాయింట్స్ లో కాన్సన్ట్రేట్ చేసి ఏమైనా చేయగలుగుతారు. కానీ ఇక్కడ మటుకు ఐ థింక్ లాట్ ఆఫ్ వాటర్ హెస్ ఫ్లోన్, కాబట్టి ఇక్కడ జరిగేది ఏముండదు. ఇంకా వాళ్ళ ఒప్పుకుని మళ్ళీ బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్ ఇస్తారని నేనైతే అనుకోను. తన వైపు నుంచి
అడగడంలో తప్పులేదు, బట్ ఆ వైపు నుంచి ఇస్తారనేది నాకు డౌట్. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ దట్ వాల్యుబుల్ టైం. సో మొత్తం మీద ఒలింపిక్స్లో నిన్న వినేష్ ఫోగట్ ఇండియన్ రెజ్లర్ చివరి నిమిషానికి వచ్చి ఫైనల్ ఆడాల్సి ఉండేది, కానీ ఓవర్ వెయిట్ కారణంగా తనని డిస్క్వాలిఫై చేసింది ప్యారిస్ ఒలింపిక్స్. ఆ తర్వాత వినేష్ ఫోగట్ కొంత ఆందోళన చెందింది, డిహైడ్రేషన్ గురైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయింది, తర్వాత రిటైర్మెంట్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. చివరికి ప్రభుత్వం సపోర్ట్తో, ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్తో వినేష్ ఫోగట్ సిఏఎస్ని ఆశ్రయించింది. సిఏఎస్ అంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్. అంటే ప్రతి చోట ఒలింపిక్స్ జరిగేటువంటి ప్రతి చోట కూడా న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అక్కడ జరిగేటువంటి కొన్ని వివాదాల కారణంగా, అంటే చాలామంది స్పోర్ట్స్ పర్సన్ కొన్ని సందర్భాల్లో మనం చూసాం కూడా, డోపింగ్ చేస్తూ వస్తుంటారు, కొన్ని వివాదాలు తలెత్తూ ఉంటారు. నేపథ్యంలో వాటిని చక్కదిద్ది న్యాయబద్ధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఈ కోర్టు ఉపయోగపడుతుంది. అయితే వినేష్ ఫోగట్ కోర్టుని ఆశ్రయించింది. నేను చివరి మ్యాచ్ వరకు కూడా వెయిట్ కంట్రోల్లోనే ఉన్నాను, నేను చాలా వరకు నా కఠోరమైనటువంటి నేను ఒక రకంగా చెప్పాలంటే స్పోర్ట్స్ పర్సనాలిటీగా నేను ముందుకు వచ్చి ఎన్నో విజయాలు సాధించి ఈ స్థాయికి చేరుకున్నాను, కాబట్టి నాకు అవకాశం ఇచ్చి కంబైన్డ్గా నాకు సిల్వర్ ఇవ్వాల్సిందిగా తను కోర్టును ఆశ్రయించింది, సిఏఎస్ని ఆశ్రయించింది. ప్రస్తుతం వినేష్ ఫోగట్ తరపున 4 న్యాయవాదులు అక్కడ వాదనలు వినిపిస్తున్నారు. సో ఏం వాదనలు వినిపిస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఇప్పటికప్పుడు అప్డేట్స్ కొంత కఠినంగానే కొంత మనకి ఇబ్బంది, ఎందుకంటే ప్యారిస్ నుంచి అక్కడ వాదనలు వినిపిస్తున్నారు. ప్యారిస్లో ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏం వాదనలు జరుగుతున్నాయి అనేది మాత్రం తాత్కాలికంగా మనకైతే చేరవేయడంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ తను సిఏఎస్ అయితే ఆశ్రయించింది. ఇదొక ఛాన్స్గా మాత్రమే చూడాలి. మరి సిఏఎస్ అంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అనేది తన వాదనల్ని వినిపించిన తర్వాత ఏ రకంగా ఉంటుంది? నాకు తెలిసి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు మనతో ఇందాక జాయిన్ అయినట్టుగా మాట్లాడుతున్న విషయం కనుక మనం పరిశీలిస్తే అంత ఈజీగా ఉండే అవకాశం అయితే లేనట్టుగా చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది వినేష్ ఫోగట్ విషయంలో అనేది. ఒలింపిక్స్ లో వేటు పడిన వినేష్ ఫోగట్ లక్కీ ఛాన్స్ లభించింది. తన అనర్హత వేటుపై అప్పీల్ కు వెళ్ళింది ఫోగట్. ఇక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది ఫోగట్. తనకు రజత పరకం ఇవ్వాలని కూడా అప్పీల్ చేసింది. తాత్కాలికంగా